కుల దేవత గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అందరికీ నమస్కారం. ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. కుల దేవత అంటే మీ కులానికి సంబంధించింది కాదు. చాలా మంది ఈ విషయంలో పొరపాటు పడుతుంటారు. ఇది వంశాచారం బట్టి వస్తుంది. ఉదాహరణకు, రాముడిని ఇక్ష్వాకు కుల తిలక అంటారు కదా, అలాగన్నమాట. ఇక్కడ కులం అంటే కుటుంబం అని అర్థం. ఇంటి ఇలవేల్పు అన్నా ఇదే అర్థం వస్తుంది. కుల దైవం అంటే మీ కుటుంబం తరతరాలుగా భక్తితో కొలిచే దేవత. మీరు ఇతర దేవుళ్లను కొలిచినా, మీకు ఇష్ట దైవాలు ఉన్నా కూడా, కుల దైవం ప్రత్యేకం. మీ పూర్వీకులు తరతరాలుగా ఈ దేవతను కొలవడం వల్ల, మీకు కష్టం వచ్చినప్పుడు ఆ దేవత త్వరగా పలుకుతుంది. ఇది కుల దేవత గొప్పదనం. ఎవరైతే మరువకుండా వీరిని నిలుపుకుని ఇంట్లో పూజించుకుంటారో వారికి సకల సంపదలను ప్రసాదిస్తారని పెద్దలు చెప్తుంటారు. నేటి కాలంలో చాలామందికి తమ కుల దైవాలు ఎవరో తెలియకపోవచ్చు. మన పెద్దలు ఈ ఇలవేల్పులను మనకు వారసత్వ సంపదగానే ఇచ్చి వెళ్లారు. వారి అనుగ్రహం పొందడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. కుల దైవాలు మన పూర్వీకులతో లోతైన ఆధ్యాత్మిక బంధాన్ని కలిగి ఉంటాయి. కుటుంబంలోని ప్రతి తరానికి ఈ దేవత ఆరాధన ఒక సంప్రదాయంగా వస్తుంది. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, తరతరాల భక్తి ఒకచోట కేంద్రీకృతమై ఉంటుంది. మీ వంశంలోని వారందరూ ఏకమై ఒకే దేవతను కొలవడం వల్ల, ఆ ప్రార్థనలకు ఎక్కువ శక్తి ఉంటుందని నమ్ముతారు. ఇది కుటుంబంలోని సభ్యుల మధ్య కూడా ఒక రకమైన ఐక్యతను పెంపొందిస్తుంది. మీ పూర్వీకులు తరతరాలుగా చేసిన నిరంతర భక్తి, పూజలు వల్ల, కుల దైవం ఆ కుటుంబంపై ప్రత్యేక అనుగ్రహాన్ని కలిగి ఉంటుంది. అందుకే, మీకు ఏదైనా కష్టం లేదా ఆపద వచ్చినప్పుడు, మీరు కుల దైవాన్ని ప్రార్థించినప్పుడు, వారు త్వరగా స్పందించి, మీకు సహాయం చేస్తారని నమ్ముతారు. ఇతర దేవతలను ప్రార్థించినప్పటికీ, కుల దైవం తమ వంశానికి చెందినవారికి మరింత త్వరగా సహాయం చేస్తుందని ప్రతీతి. ఇది మీ ప్రార్థనలకు ఒక ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తుంది. కుల దైవం కుటుంబాన్ని దుష్ట శక్తుల నుండి, ఆపదల నుండి కాపాడే ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నా, వివాహ సంబంధిత సమస్యలున్నా, లేదా ఇతర కష్టాలున్నా, కుల దైవాన్ని ప్రార్థించడం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయని నమ్ముతారు. ఇది కేవలం ఆధ్యాత్మిక రక్షణ మాత్రమే కాదు, కుటుంబ సభ్యుల మానసిక స్థైర్యాన్ని కూడా పెంచుతుంది. కుల దైవ ఆరాధన కేవలం మతపరమైనది కాదు. ఇది మన సంస్కృతి, సంప్రదాయాలలో ఒక అంతర్భాగం. కుల దైవాన్ని పూజించడం అంటే మన పూర్వీకుల వారసత్వాన్ని గౌరవించడం. ఇది కుటుంబ సభ్యులకు వారి మూలాలను, గుర్తింపును తెలియజేస్తుంది. ఈ ఆచారాలను పాటించడం ద్వారా, భవిష్యత్ తరాలకు కూడా ఈ గొప్ప వారసత్వాన్ని అందించినవారవుతారు. తద్వారా మన సంస్కృతి, కుటుంబ బంధాలు మరింత బలోపేతం అవుతాయి. మీ కుల దైవాన్ని తెలుసుకుని, వారికి నిత్యం పూజలు చేయడం వల్ల మీ కుటుంబానికి శుభం చేకూరుతుంది. ఇది కేవలం విశ్వాసం మాత్రమే కాదు, మీ వంశ పరంపరను నిలబెట్టే ఒక గొప్ప బాధ్యత.